నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. వెయిటింగ్ అండి ఎపిసోడ్స్ కోసం. నేనైతే ఇందులో ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలా ఉంటుందంటే మనకి మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు మన కోరికలు తీరాలంటే మనకి డబ్బులు కావాలి అనే ఒక ఆలోచన ఉంది. డబ్బుల కోసం మనం అఫర్మేషన్ చేస్తాం. ఎక్కడైనా సరే మనం ఏం చేస్తాం, ఏం కావాలన్నా డబ్బే ముఖ్యం కాబట్టి డబ్బుల గురించి అఫర్మేషన్ చేస్తాం. మనం డబ్బులు లేకుండా కూడా చాలా పనులు అవుతాయి. ఆ విషయం మనకు తెలియదు. ఇక్కడ మనకు ప్రతి పనిని మన డబ్బుతో ముడిపెట్టడానికి లేదు. మనకి ఏం కావాలో అది మాత్రం చెప్పాలి, సరిపోతుంది. మనకేం కావాలో అది చెప్పాలి. అది ఎలా నెరవేరుతాయని నీకు సంబంధం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రపంచం అంతా చుట్టి రావాలని ఒక కోరిక అతనికి. ప్రపంచం అంతా చుట్టి రావాలి. ఎప్పుడు అదే ఆలోచనతో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా అదే ఆలోచన. ప్రపంచం అంతా ఒకసారి చుట్టేసి రావాలి, అన్నీ చూడాలి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అదే కోరిక అది బలంగా నాటుకుపోయింది. ఎలా వస్తుంది, నేను ఎలా వెళ్తాను అనే ఆలోచనలు అతనికి లేవు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. వాడు డబ్బు ఉన్నవాడంటే ఏదో ప్లాన్ చేసుకుంటాడు, ఏం చేస్తాడు. మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా పాసిబుల్ అవుతుంది? అదంతా ఆయనకు ఆలోచన లేదు. కేవలం ఆయన మైండ్లో ఉంది, ప్రపంచం మొత్తాన్ని చూసి రావాలి అంతే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక డిగ్రీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన రోజువారీగా ఒక పని చేసేది ఏంటంటే వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకునే. వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని ఇప్పుడు ఆయన ఉన్న స్వీడన్లో ఉన్నాడు. స్వీడన్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ దేశాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, అక్కడ ఏమేమి చూసే ప్రదేశాలు ఉన్నాయి, కొత్త కొత్త ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, ఓకేనా. వాటికి ఫ్లైట్ ఫెసిలిటీ ఎలా ఉంది, రోజు వాటన్నిటిని ఆయన బేరేజ్ వేసేది. మ్యాక్సిమం ఎంత వీలైతే రోజు ఒకసారి వాటన్నిటిని చూసుకొని ప్లాన్ వేసుకునేది. దాంతోపాటు ఈ ఏజ్లో నేను వెళ్ళాలి, ఈ ఏజ్లో వెళ్ళాలి, ఈ ఏజ్లో ఈ ఇయర్లో ఇది కంప్లీట్ చేయాలి, ఈ ఇయర్లో ఇది కంప్లీట్ చేయాలి. అట్లా వరల్డ్ టూర్ మొత్తం ప్లాన్ చేసుకున్నాడు ఆయన ఒక 2-3 years. ఇంకేం పనిలేదు ఆయనకి. ఆయన ఆలోచన అంతే, కేవలం నేను మొత్తం వరల్డ్ టూర్ చేయాలి, అన్నీ చూడాలి. ఆయన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక చిన్న కంపెనీలో అతనికి జాబ్ వచ్చింది. అయినా సరే అతని ఆలోచన మాత్రం ఎక్కడ కూడా మారట్లేదు. రోజు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాడు, థాట్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క ఏరియాలో ఎక్కడ ఏ దేశంలో ఏముంది స్పెషాలిటీ దాన్ని చూసి మొత్తం కళ్ళ నిండా మనసు నిండా నింపుకుంటున్నాడు. ఆయన వేరే ఆలోచనలు ఏం లేవు ఆయనకి. దాని గురించి మొత్తం స్టడీ చేస్తున్నాడు. అప్పుడు ఈఫిల్ టవర్ ఉంది. ఈఫిల్ టవర్ అంటే ఏంది, దాని నిర్మాణం ఎలా జరిగింది, దాంట్లో ఏమేమి మెటీరియల్ వాడబడింది, ఇలా ప్రతిదీ కూడా ఆయన సెర్చ్ చేస్తున్నాడు. అనుకోకుండా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ జాబ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయికి సూపర్వైజింగ్ ఇచ్చారు. ఓకే, ఆ సూపర్వైజింగ్ మంచిగా ఒక స్టేజ్కి వచ్చాడు. మళ్ళీ కాగానే ఏమైపోయిందంటే ఆ చుట్టుపక్కల ఏవేవైతే ఊర్లు ఉన్నాయో వాళ్ళన్నిటికీ ఈ అబ్బాయి వెళ్ళేసి మొత్తం సూపర్వైజింగ్ చేయాలి. ఓకే, ఆ జాబ్ కొద్దిగా అతనికి ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఆయన ఆలోచన అది కదా, ఆ చుట్టుపక్కల ఏమేమి చూడాలి, తన జాబ్ తను చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏమైంది, ఇంకొక 2 years కాగానే ఆయన ప్రమోషన్ మీద ఒక కంట్రీ ఇచ్చారు ఆయనకి. ఆ కంపెనీ వాళ్ళు పెద్ద కంపెనీ, ఆ కంట్రీ ఇచ్చారు. ఆ కంట్రీ వాడి ఈయన వెళ్ళేసి ఆ కంపెనీ ఎక్కడెక్కడ ఉంది వాళ్ళకి ఈయన అడ్వైజ్ చేసి రావాలి. వర్క్ ఎలా నడుస్తుంది ఏంటి ఏమేమి అడ్వైజ్ చేసి రావాలి. ఇప్పుడు ఏమైంది, కంట్రీ వాడి మొత్తం తిరగడం మొదలైంది ఆయన. ఓకేనా, డబ్బులు అయినాయి కావు, మొత్తం కంపెనీ పెట్టుకుంటుంది. ఆయన ఆలోచన కేవలం నేను వరల్డ్ టూర్ వేయాలి. ఆ తర్వాత ఇంకొక 5-6 సంవత్సరాలకి ఆయనకు వరల్డ్ వైడ్ ఆ కంపెనీ నుంచి ఒక మంచి ఇది ఇచ్చారనమాట, చాయిస్. వరల్డ్ వైడ్ ఒక్కొక్క దేశం తిరగాలి. నేను ప్రతి నెల ఒక దేశం తిరగాలి. తిరిగేసి అక్కడ మెయిన్ అలా కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కంపెనీస్ వర్క్ ఏంటి అదంతా దానికి సంబంధించినటువంటి అంతా చూసుకోవాలి, మేనేజ్. ఆయన ఏం కంప్లీట్ అయింది కదా, లక్ష్యం అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అవును, ఎలా పాసిబుల్ అవుతుంది? నిరంతరమైన ఆలోచనలు. ఇది ఇలాగే జరగాలని రూల్ ఏం లేదు. డబ్బు ఉంటే నేను వరల్డ్ టూర్ చేస్తానని రూల్ ఏం లేదు. ఇది నిజంగా జరిగింది. ఇది ఒక దగ్గర నేను చదివాను, నిజంగా జరిగింది. కాబట్టి ఏదైనా పాసిబుల్ అవుతుంది మన సబ్జెక్ట్లో. ఇది కాదు అనే సమస్య లేదు. కాబట్టి ఎక్కడ కూడా మీరు మీ జీవితంలో ఇది కాదు, అవుతుందో కాదో ఇలా మీరు నిరాశ పడకండి. ఏదైనా పాసిబుల్ అవుతుంది, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్. బలంగా పాజిటివిటీతో సంకల్పిస్తే సరిపోతుంది. అంటే అవే ఆలోచనలు కలిగి ఉండండి, ఇంకా వేరే ఏమి ఉండదు. ఇక కేవలం మీరు ఏం కావాలి దాని మీద దృష్టి పెట్టండి. మన సబ్జెక్ట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, అది తప్ప వేరే ఆలోచనలు ఉండదు. ఇక డబ్బు ఎంత కావాలి, డబ్బు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1000 కావాలా, కోట్లు కావాలా, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. సంపద ఏమేమి కొనవచ్చు డబ్బు ద్వారా. 24 గంటలు అదే ఏమేమి కొనాలి, ఈ ఐటెం కొన్నాం, నెక్స్ట్ ఏం కొనాలి,
మీకు నెక్స్ట్ ఏ ఐటెం కొనాలి దానికి డబ్బు కోసం ఆలోచించే అవసరం లేదు. మీరు ప్లాన్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. మీరు ప్లాన్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఎలా వస్తుంది ఒక సంబంధం లేదు. ముందు డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత సంపద మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత మీ పరపతి ఐశ్వర్యం అనేది పరపతి కింద వస్తుంది. కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉండాలనేది అప్పుడు ఆలోచించండి. డబ్బు అయిపోయింది, సంపద అయిపోయింది, ఆటోమేటిక్గా పరపతి అదే వచ్చేస్తుంది. ఇలా రావాలి అలా రావాలి మీరు కండిషన్ పెట్టకండి. ఎలా వచ్చినా ఏది వచ్చినా బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా స్వీకరించండి. స్వీకరించమనేది మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అన్నీ మీ పాదాలు చెందుతుంటాయి. ఎలా సార్ ఇంత పాజిటివ్ వర్డ్స్ ఎలా వస్తాయి మీకు సబ్జెక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు? అంటే మరి ఏం లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సమాజంలో జరిగే పరిస్థితులు, బుక్స్ రీడింగ్, మనకేముంటుందంటే ఎక్కువ ఎంత వీలైతే అంత ఈ సబ్జెక్ట్ని మన సమాజపరంగానే చెప్పాలి. చెప్తే ఏమవుతుందంటే ప్రతి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఇట్లాంటి అనుభవించి ఉంటారు కాబట్టి ఈజీగా తలకెక్కుతుంది. అది మనం ఏదో సబ్జెక్ట్ కదా అని చెప్పేసి మనం మ్యాథ్స్ చెప్పేసి దాని లెక్కలేసి చెప్తే అర్థం కాదు. అది సమాజంలో మామూలుగా జరిగే పరిస్థితులనే మన సబ్జెక్ట్కి అన్వయించుకొని చెప్తాం అంతే, అంతకంటే కొత్తగా ఏం లేదు. అది ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలాంటి కోరికలు ఎంతోమందికి ఉంటాయి. నేను కూడా చాలా గోల్స్ పెట్టుకున్నాను చిన్నప్పటి నుంచి, అవన్నీ నెరవేరినాయి. ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ప్రతిదీ ఏమేమి అనుకున్నా అవన్నీ నెరవేరినాయి. ఎన్నోసార్లు చెప్పాను, మీ కోరికలు ఏవైతున్నాయో స్పష్టంగా ఒక పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఫిక్స్ అయిపోతుంది. అది ఎన్నో 100 సార్లు చెప్పాను నేను. ఊరికే అనుకొని వదిలిపెట్టడం కాదు. ఏదైతే అనుకుంటున్నారో ఊరికే మీరేం లేదు, రోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి. మార్నింగ్ స్నానం చేశారా, ఎట్లాగింతమంది పూజల కోసం గంటలు టైం వేస్ట్ చేసేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు మనకి మన సబ్జెక్ట్లో. హాయిగా 10 నిమిషాలు కూర్చోండి, ఓ ఎల్లో పేపర్ తీసుకోండి, ఓ రెడ్ కలర్ పెన్ను తీసుకోండి, ప్రశాంతంగా ఇంకేం ఉండదు ఇక మీకు. ఆఫీస్ టైం అవుతుంది, కూరగాయలు తేవాలి, ఇట్లాంటివి ఏమి ఉండదు ఇక. ఒక 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. జీవితంలో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. ఆ 10 నిమిషాల్లో నేనేం చెప్పాను, అయితే మిర్రర్ వర్క్ చేయండి లేదా అఫర్మేషన్స్ రాయండి. రెండు. మీరు మిర్రర్ వర్క్ చేసినా అంతే పని చేస్తుంది, లేదా అఫర్మేషన్ రాసినా అంతే పని చేస్తుంది. 10 నిమిషాలు మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలనుకుంటారు, జస్ట్ రాయండి అంతే. మీరు రాసే ప్రతి మాట యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా అది మీకు తిరిగి ఇస్తుంది. ఇలా చాలా నేను చూశాను, నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అలాగే ఏ రోజైతే చాలామంది మన మణిమంత్ర కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వాళ్ళ మిరకిల్స్ అద్భుతాలు ఎంత చక్కగా చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సాధించామండి ఇంత ముందు వేరే, ఇప్పుడు మన జీవితాలు మొత్తం మారిపోయినాయి అంటున్నారు. దానికి మనం చేసిన కృషి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే చెప్పినట్టుగా పాటించి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. అందుకని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అంటే సబ్జెక్టుని ఆకలింపు చేసుకున్నారు, అవి అనుభవాన్ని అనుభవిస్తున్నారు. మధురానుభూతులు అవి. కాబట్టి అంతకని ఇంకేం కావాలి మనకి. అదే ఎలా సార్ అంటే మనీ అనే సబ్జెక్ట్లోనే ఎంత పాజిటివ్ తోటి ట్రావెల్ అవటం అంటే మామూలు విషయం కాదు. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి అంటే ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలండి. ఇంకా అయిపోయింది, ఇక నెగిటివ్ ఎగిరిపోయింది. అసలు లేనే లేదు. ఎవరి జీవితాల్లో నెగిటివ్ అనేది లేదు. ఇక అందరు పాజిటివ్ వైపు మారారు. వాళ్ళు ఇంకా నేను ఇంకా వాళ్ళ ముందు ఇంకా నేనేం లేను. అంత గొప్ప అఫర్మేషన్స్ కొత్త నాకే చెప్తారు వాళ్ళు. ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అన్ని ఐడియాస్ మనకే రావాలని లేదు కదా, మనల్ని మించిన వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఒక్కొక్కరు చూస్తామకంగా కనిపిస్తారు కానీ వాళ్ళ ఐడియాస్ చాలా గొప్పగా ఉంటాయి. ఎలా వచ్చిందిరా వీళ్ళకి ఐడియా అనిపిస్తుంది, నాకు రాలేదే అనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్, అది చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ. థ్యాంక్ యూ.